ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా మామ కొడుకు మ్యారేజ్ కైతే వచ్చేసాం మేము. ఈ రోజు వచ్చేసి హల్దీ ఫంక్షన్ కి మేము రావడానికి అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. వేరే ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి హల్దీ ఫంక్షన్ అయితే హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్ గా అయితే అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. అలాగే పక్కన కూడా డాన్సెస్ అయితే చేస్తున్నారు. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం ఇక్కడ మా మరదలైతే కూర్చుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తనే మా మామ కొడుకు, తనదే మ్యారేజ్. ఇక్కడ స్టిల్స్ అయితే దిగుతున్నారు. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే వర్క్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఫంక్షన్ కి అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం. ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, కానీ తీసేశాను మళ్ళీ. ఇక్కడ సైడ్ కి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా బావ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ డాన్స్ అయితే చేస్తున్నారు. ముస్లింలలో హల్దీ ఫంక్షన్ అంటే ఫస్ట్ అయితే పెళ్లి కొడుక్కి హల్దీ అయితే పెడతారు. పసుపు అయితే పెట్టి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కొత్త బట్టలు వేసి మళ్ళీ పూలదండ అలా అయితే వేస్తారు. తర్వాత అందరూ వచ్చిన గెస్టెస్ అందరూ బట్టలు అయితే పెడతారు. కొందరు బట్టలు పెడతారు, కొందరు ఇంకొంతమంది మనీ అయితే రాపిస్తారు బట్టలు పెట్టని వాళ్ళు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య కూడా స్టిల్స్ అయితే దిగుతున్నాడు. ఫ్యామిలీ మొత్తం అయితే స్టిల్స్ అయితే దిగారు. ఫ్యామిలీ మొత్తం దిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే పెట్టారు. హల్దీ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన డీజే పెట్టుకొని అయితే అందరూ డాన్సెస్ అయితే చేస్తున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ డాన్సెస్ అయితే చాలా బాగా చేశారు. చాలా ఎంజాయ్ చేసాం మేము మ్యారేజ్ లో. ఇక్కడ డాన్సెస్ అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ అయితే చేయండి ఫ్రెండ్స్. హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 3 అలా అయింది. హల్దీ డే రోజు. నెక్స్ట్ డే మ్యారేజ్ డే రోజు ఇక్కడ మా రిషాన్ని మా డాడీ అయితే ఎత్తుకున్నాడు. అలాగే మా పెద్దనాన్న కూడా మా రిషాన్ని అయితే ఎత్తుకున్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా షన్ను అయితే ఎలా రెడీ అయిందో. తనకి పింక్ కలర్ ఫ్రాక్ అయితే వేసాను. మా రిషాన్ది షన్నుది సేమ్ డ్రెస్సెస్, సేమ్ కలర్. చాలా క్యూట్ గా ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మా షన్ను అయితే చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఇక్కడ స్టిల్స్ అయితే దిగింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత లంచ్ లో అయితే మేము మెయిన్ టేబుల్ పైన అయితే కూర్చున్నాం. ఇక్కడ రుమాల్ రోటీ, రెడ్ చికెన్, అలాగే లెగ్ పీస్, అలాగే బిర్యానీ, ఇంకా రైతా, మిర్చి కసాలంతో ఎంజాయ్ అయితే చేసాం. లాస్ట్ లో అయితే డబల్ కమీటాతో ఎంజాయ్ అయితే చేసాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. రిసెప్షన్ వ్లాగ్ కూడా ఉంటుంది ఇందులోనే. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మా షన్ను అయితే రోటీ ఉన్ను లెగ్ పీస్ అయితే తింటుంది. లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డబల్ కమీటాతో స్వీట్ అయితే ఎంజాయ్ చేసి కూల్ వాటర్ తాగేసి మళ్ళీ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మా షన్ను చూడండి, తిన్న తర్వాత ఇక్కడ ఫోన్ అయితే చూస్తుంది. ఇక్కడ మా ఫహద్ అయితే పడుకున్నాడు. మ్యారేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ భరత్ అయితే పెట్టారు. భరత్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ డీజే దగ్గర అందరూ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా షన్నుకి అయితే డాన్స్ అయితే రాదు. తను కూడా ఇక్కడ డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసింది.
అక్కడ లైట్స్ వస్తుంటే చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. నైట్ 12:30 వరకు డీజే దగ్గర డాన్సెస్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ఎక్కువ ముస్లింలలో ఈ డీజే అయితే పెట్టారు, తక్కువ మంది అయితే పెట్టుకుంటారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ డాన్సెస్ చూస్తూ. మీరు కూడా ఎంజాయ్ అయితే చేయండి ఫ్రెండ్స్ డాన్సెస్ చూస్తూ. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ డాన్స్ అయితే చాలా బాగా చేశారు. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసేయండి. భరత్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1 అలా అయింది. మేము ఇంటికి వచ్చి పడుకునేసరికి 3 అలా అయింది. మళ్ళీ నెక్స్ట్ డే అయితే రిసెప్షన్ డే అయితే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. రిసెప్షన్ అయితే నైట్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూల్ గానే ఉంది. తర్వాత ఈవినింగ్ అయితే ఫుల్ ఉడకపోసింది ఫ్రెండ్స్. ఇక్కడ మా రిషాన్కి అయితే కాటన్ డ్రెస్ అయితే వేసాను నేను. చాలా సింపుల్ గా రెడీ చేపించాను పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళు ఉడకపోతకైతే అస్సలు తట్టుకోలేదు. అందుకనే కాటన్ డ్రెస్ అయితే వేసాను. మా షన్ను అయితే బాగానే ఆడుకుంటుంది, కానీ మా రిషాన్ అయితే ఉడకపోతకైతే అస్సలు తట్టుకోలేడు. ఇక్కడ మా షన్ను అయితే మా రిషాన్ పైన ఫ్లవర్స్ వేస్తూ ఆడుతుంది. తనైతే కొంచెం సతాయించిండు రిసెప్షన్ డే రోజు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నారో ఇద్దరు. అందరూ వెళ్ళి స్టేజ్ పైన ఫొటోస్ అయితే దిగుతున్నారు. అందరూ ఫ్యామిలీస్ వచ్చి. మేమైతే లాస్ట్ లో అయితే దిగాము. ఇక్కడ మా రిషాన్ అయితే ఆడుతూ ఉంటే ఫ్యాన్ దగ్గరే కూర్చొని ఉన్నాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రదర్స్ అయితే ఫొటోస్ అయితే దిగారు. మా మామ కొడుకులు వీళ్ళు ముగ్గురు. ఈ ఫోటోలో ఉన్నది తనే మా మామ. ఇది వచ్చేసి రిసెప్షన్ డే రోజు. ఇక్కడ పుదీనా మాల అయితే వేశారు, చాలా వెయిట్ గా ఉంటుంది అది. ఇక్కడ మేము ఫొటోస్ అయితే దిగాము, నేను రిషాన్ షన్ను. నేనైతే డ్రెస్ అయితే వేసుకున్నాను, ఈ డ్రెస్. రిసెప్షన్ డే రోజు అయితే ఇక్కడ సిస్టర్స్ అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. రిసెప్షన్ డే రోజు నా పిక్స్ ఇవి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్ వాళ్ళ సిస్టర్స్ తో ఇక్కడ ఫోటో అయితే దిగింది. ఫేసెస్ అన్ని కనబడకుండా కవర్ అయితే చేశాను. లాస్ట్ లో డిన్నర్ అయితే ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాం. డిన్నర్ లో హర్రీస్, రుమాల్ రోటీ, రెడ్ చికెన్, ఇంకా స్టార్టర్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్, రెడ్ చిల్లీ చికెన్, ఇంకా బిర్యానీ, చికెన్ బిర్యానీ, లెగ్ పీస్, ఇంకా కద్దుకా ఖీర్ స్వీట్ తో ఎంజాయ్ అయితే చేసి ఇంటికైతే వచ్చేసాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.